వసుధ 96వ భాగం. పిల్లలు తామే తల్లిని పెళ్లికూతురుగా అలంకరించి ఎంతగానో మురిసిపోయారు. ఆకుపచ్చ రంగు పట్టుచీర, గులాబీ రంగు బ్లౌజు, మెడలో ముత్యాల హారం, చెవులకు ఆ హారానికి మ్యాచ్ అయ్యే బుట్టకమ్మలు, రెండు చేతులకు ఆకుపచ్చ రంగు గాజులు. వసుధ బారు జడని చక్కగా అల్లి తల నిండా పూలు పెట్టింది నిషి. బొగ్గున దిష్టి చుక్క, నుదుట కళ్యాణ తిలకం, తీరైన కనుబొమ్మలు, బూరె బుగ్గలతో ఎంతో అందంగా అపురూపంగా కనిపిస్తుంది వసుధ. ఎటువంటి మేకప్ లేకుండా సహజమైన అందంతో పెళ్లికూతురు అలంకరణలో ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న తల్లిని రెండు చేతులు మొహం మీద నుండి తిప్పి, మా అమ్మ బంగారం అంటూ మెటికలు విరిచారు పిల్లలిద్దరూ. చాలా అందంగా ఉన్నావమ్మా, నీకు మా దిష్టి తగిలేలా ఉంది. అమ్మమ్మ, ముందు అమ్మకి దిష్టి తీయండి, లేదంటే అమ్మకి అందరి దిష్టి తగులుతుంది అంది నిషి లక్ష్మి గారితో. నిశాంత్ వసుధ కళ్ళ దగ్గర ఉన్న కాటుకు తీసి తల్లి పాదాన్ని చేతిలోకి తీసుకుని, మా అమ్మకి ఎవరి దిష్టి తగలకూడదు అంటూ పాదం కింద కాటుకను దిష్టి చుక్కలా అంటించాడు. పిల్లలిద్దరూ తనని అంత అపురూపం చూసుకుంటూ ఉండటంతో వసుధ కళ్ళలో నుండి ఆనందంతో కన్నీళ్లు బయటకొచ్చాయి. తల్లి కళ్ళలో నుండి వచ్చిన నీటిని చూసిన పిల్లలిద్దరూ కంగారుగా తల్లికి చెరోవైపు చేరి, వద్దమ్మా, ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీళ్లు చాలు. ఇక మీదట సంతోషంలో అయినా సరే నీ కళ్ళ నుండి నీళ్ళనేవి రాకూడదు అంటూ తల్లి కళ్ళలో నుండి వచ్చిన కన్నీటిని తుడిచి తల్లి బుగ్గలను ముద్దాడారు. మరి నేను అంటూ నిహిత్ తల్లి దగ్గరకు వచ్చి నుదుటిపైన ముద్దు పెట్టుకుని, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అంటూ నవ్వుతూ తన రెండు చేతులతో తల్లిని చుట్టేశాడు. వసుధను పెళ్లికూతురుగా అలంకరించడం పూర్తయిన తరువాత జాను మెల్లిగా పైకి లేపి, వెళ్ళి మీ పిన్ని బాబాయ్ ఆశీర్వాదం తీసుకోవే. ఇప్పటి వరకు ఆడపడుచుగా ఉన్న నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని నాకు వదినగా మారబోతున్నావు. ఇప్పటి నుండి నేను నిన్ను ఆడపడుచు హోదాల్లో టార్చర్ పెడతాను అంటూ వసుధను ఆట పట్టించింది జాను. జాను మాటలు విన్న వాసు, రుద్ర ఇద్దరూ, హలో మేడం, అది నీకు ఎప్పటికీ వదిన కాదు, ఎప్పటికీ నీకు ఆడపడుచు. తన ఆడపడుచు హోదాలోనే ఉంటుంది. అందరి మీద పెత్తనం అంతా దానిది. నువ్వు మీ అన్నగారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆడపడుచు పెత్తనం చేయాలని చూసావే అనుకో, వసుధ కాదు మేమే నిన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తాం, జాగ్రత్త, మా చెల్లి జోలికి వస్తే అంటూ జానుకి వార్నింగ్ ఇచ్చారు. వాసు, రుద్రల మాటలు విన్న జాను బిక్కమొహం వేసుకుని, మీరింత పద్ధతిగా చెప్పిన తరువాత నేను అలాంటి సాహసాలు ఇంకెందుకు చేస్తాను? నోరు మూసుకుని ఇంటి కోడలుగా వసుదమ్మ గారి సేవ చేసుకుంటూ ఆమె సేవలోనే తరిస్తాను అంటూ వసుధ ఎదుట ముందుకు వంగి రెండు చేతులతో నమస్కరించింది జాను. జాను మాటలు విన్న వసుధ అందంగా నవ్వుతూ, నువ్వు నీ ఓవర్ యాక్షన్, ఇక్కడ ఎవరు ఎవరి మీద పెత్తనం చూపించాల్సిన అవసరం లేదు. మనమిద్దరం ప్రాణ స్నేహితులం. మన ఇద్దరి మధ్యన వదిన ఆడపడుచు అనే బంధం కన్నా స్నేహబంధమే ఎక్కువ. ఇద్దరం కలిసి ఒకరమైతే కడ వరకు మన స్నేహబంధం అలాగే ఉంటుంది అంది వసుధ. వసుధ మాటలు విన్న జాను, అది నా డార్లింగ్ అంటే అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ సంతోషాన్నన్నిటికీ అర్హురాలివి వసు అంటూ ఎమోషనల్గా స్నేహితురాలిని చుట్టేసింది జాను. చాలమ్మా చాలు, మీ సెంటిమెంట్ సీన్లు అయిపోతే గుడికి వెళ్దాం. అవతల నందు ఈ అందాల బొమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంది నిషి నవ్వుతూ. నిషి, నీ కలర్ ఎక్కువవుతుంది అంటూ నిషిని ముద్దుగా కసురుకొని, సరే వెళ్దాం, ఒక్క నిమిషం ఆగండి అంటూ వసుధ ముందుకు వెళ్ళి గోపాల్ గారు మరియు లక్ష్మి గారుల కాళ్ళకు నమస్కరించి, నన్ను ఆశీర్వదించండి బాబాయ్ అంది వసుధ. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో చక్కగా ఉండమ్మా అంటూ కూతురిని మనసారా ఆశీర్వదించి ఆమెను పైకి లేపి గుండెలకు హత్తుకున్నారు ఆ దంపతులు. వసుధ వారి ఆశీర్వాదం తీసుకున్న తరువాత, రామ్మారా, వచ్చి మా కాళ్ళకి కూడా నమస్కరించు అంటూ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు రుద్ర. రుద్ర మాటలు విన్న లక్ష్మి గారు, రే బడుద్దాయి, నీకెందుకురా నమస్కరించాలి? ఇంటి ఆడపడుచు అన్నదమ్ముల కాళ్ళకు నమస్కరించాల్సిన అవసరం లేదు. వెళ్ళు, అవతలకి అడ్డగాడిద, నీ కాళ్ళు నా కూతురు పట్టుకోవాలా అంటూ రుద్ర వీపు మీద ఒక్కటేశారు లక్ష్మి గారు. తల్లి కొట్టిన చోట మంట పుడుతూ ఉంటే, అబ్బా అమ్మ, ఏంటి అంత దెబ్బ కొట్టావు? నేనేదో సరదాగా అన్నాను, ఏడిపించటానికి అంటూ వీపును రుద్దుకున్నాడు రుద్ర. రుద్ర మాటలు విన నిషి పకపకా నవ్వుతూ, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్లు, ఎందుకు మామ నీకు ఇంత నోటిదూల? నీ నోటిదూలతో ఇప్పుడు అమ్మమ్మ నీ వీపు పగలగొట్టింది కాబట్టి కాసేపు నువ్వు నోరు మూసుకుని ఉంటే బెటర్ అంది. నిషి మాటలు విన్న రుద్ర ఉడుక్కుంటూ, టైం నీది కాబట్టి పడాల్సి వస్తుంది, నాకు ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ గించుకున్నాడు రుద్ర. రే రుద్ర, చిన్నపిల్లలతో ఏంట్రా నీ అల్లరి? పద, అవతల అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అత్త ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసింది, గుడి దగ్గరకు బయలుదేరి రమ్మంటూ అని వాసు అందరినీ తొందర పెట్టాడు.
అవును, ఇందాకే బావగారు కూడా నాకు ఫోన్ చేశారు. తొందరగా తెమలండి, అవతల ముహూర్తం టైం అయిపోతుంది అంటూ గోపాల్ గారు కూడా అందరినీ తొందరపెట్టారు. అంతా కలిసి వసుధను తీసుకుని గుడికి బయలుదేరారు. నిశిత లంగా ఓణిలో, నిశాంత్ నిహిత్ కుర్తా పైజామాలో ఎంతో అందంగా తల్లికి ఈ వైపు ఆ వైపు నడుస్తూ చూసేవారికి చూడముచ్చటగా కనిపించారు ఆ తల్లి పిల్లలు. ఇంటికి తాళం వేసి కారులో ఎక్కబోయే ముందు లక్ష్మి గారు ఆ తల్లి పిల్లలందరికీ కలిపి ఉప్పుతో మరొకసారి దిష్టి తీసి ఉప్పుని పక్కన పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి కారులో కూర్చున్నారు. అంతా కూడా 2 కార్లలో సెటిల్ అయిన తర్వాత కార్లు 2 పెళ్లి జరిగే గుడికి బయలుదేరాయి. మరో పక్క సీతారాం గారింట్లో నందుని పట్టు పంచ షర్టులో పెళ్లి కొడుకులా అందంగా అలంకరించారు. రింగులు తిరిగిన ఒత్తైన జుట్టు, విశాలమైన నుదుటన కళ్యాణ తిలకం, గుబురు మీసాలు, పెదవుల పైన సన్నటి చిరునవ్వు, ట్రిమ్ చేసిన గడ్డం, నవ్వితే సొట్టలు పడే చెక్కిళ్ళు, ఆ చెక్కిళ్లకు దిష్టి చుక్క. 4 వయసులోనూ ఎంతో ఫిట్గా ఉన్న బాడీతో పెళ్లి కళతో చూడముచ్చటగా ఉన్నాడు నందు. కొడుకు అసలు పెళ్లి చేసుకుంటాడా లేదా అని ఎన్నో ఏళ్లుగా ఎంతో దిగులుగా ఉన్న నందు తల్లిదండ్రులిద్దరూ ఈరోజు అలా కొడుకుని పెళ్లి కొడుకులా చూసి ఎంతో సంతోషంతో పొంగిపోయారు. మనసారా కొడుకును దగ్గరకు తీసుకుని నిండు 100 పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లు నాయనా, నువ్వు ఎంతగానో కావాలని కోరుకుని ప్రేమించి ఇన్నేళ్లుగా ఎదురు చూసిన వసుధ చెయ్యి అందుకోబోతున్నావు. ఏనాడు ఆ బంగారు తల్లి కంట కన్నీళ్లు రాకుండా చూసుకోనన్నా. నిజంగా వసుధ బంగారు బొమ్మ. తనలాంటి మంచి మనసున్న వ్యక్తి కోసం జీవితమంతా ఎదురు చూసినా తప్పులేదు. ఎప్పటికీ తనని సంతోషంగా చూసుకోనన్నా అంటూ శాంతిగారు కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. తల్లిదండ్రుల మాటలు విన్న నందు చిరునవ్వుతో వారి పాదాలకు నమస్కరించి, నా ఊపిరి ఉన్నంత వరకు వసుధ కంట కన్నీరు రానివ్వను నాన్న అంటూ తల్లిదండ్రుల పాదాల సాక్షిగా ప్రమాణం చేశాడు. ఆ మాటలు విన్న దంపతులిద్దరూ కొడుకును పైకి లేపి ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. సరే, ముహూర్తానికి టైం అవుతుంది, పదండి, గుడికి బయలుదేరదాం అంటూ సూర్య లోపలికి వచ్చాడు. బయలుదేరుతున్నాం రా నాన్న, ఒక 2 నిమిషాలాగు. అమ్మా సంధ్య, పెళ్లికి కావాల్సిన అన్ని వస్తువులు సర్దుకున్నావా అని అడిగారు శాంతిగారు. అత్తయ్య గారు, అన్నీ పెట్టేసుకున్నాను అని సమాధానం చెప్పింది సంధ్య. మంగళసూత్రాలు, మెట్టెలు, అమ్మాయి కోసం చేయించిన గాజులు అన్నీ సిద్ధం చేసుకున్నావు కదా, ఏదీ మర్చిపోలేదు కదా, ఏదైనా మర్చిపోతే ఇంత దూరం రావాల్సి వస్తుంది అంటూ హడావిడి పడిపోయారు శాంతిగారు. భార్య మాటలు విన్న సీతారాం గారు, అబ్బా శాంతి, అంత కంగారు పడాల్సిన పని లేదు. కోడలు అన్నీ పెట్టుకున్నాను అని చెప్పింది కదా, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు, బయలుదేరు ముందు అన్నారు. అత్తమామల మాటలు విన్న సంధ్య, నేను అన్నీ పెట్టుకున్నాను అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, పదండి, టైం అవుతుంది, బయలుదేరదాం అంటూ అంతా కలిసి కారులో గుడికి బయలుదేరారు. ముందుగా గుడికి చేరుకున్న సీతారాం గారి కుటుంబం గోపాల్ గారి కుటుంబం కోసం ఎదురు చూడసాగారు. నందు వసుల పెళ్లికి అందరూ ఆహ్వానితులే, వచ్చేయండి. నందు వసుల పెళ్లి తరువాత వసుధ సీజన్ 2లో సాగర్ జీవితం ఎలా ఉండబోతుంది, నిషి జీవితంలో జరగబోయే మార్పులు, వసుధ తీసుకోబోయే నిర్ణయాల గురించి మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.